హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏపీడిఎస్సి 2025 అభ్యర్థులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు అందజేయబోతున్నానండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. ఖచ్చితంగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు మనము మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చాలా మంది అభ్యర్థులు ఒక డౌట్ అడుగుతున్నారండి. కేటగిరీ 1 స్కూల్ అంటే ఏంటి, కేటగిరీ 2 అంటే ఏంటి, కేటగిరీ 3 అంటే ఏంటి, కేటగిరీ 4 అంటే ఏంటి అనేది చాలా మందికి అవగాహన లేదండి. ఈ స్కూళ్ళ మీద మీకు అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ వీడియోను నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్, హెచ్ఆర్ఏను బేస్ చేసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. హెచ్ఆర్ఏను బేస్ చేసుకుని స్కూల్స్ ను 4 రకాలుగా విభజించారండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని అర్థం. ఈ దేని ఆధారంగా అంటే హెచ్ఆర్ఏ అండి. ఏ స్కూల్లో అయితే హెచ్ఆర్ఏ 16% ఉంటుందో ఆ స్కూలు కేటగిరీ 1 స్కూల్ అండి. ఎంత అంటే హెచ్ఆర్ఏ 16% ఉంటే అది కేటగిరీ 1 స్కూల్ అండి. ఒకవేళ హెచ్ఆర్ఏ 12% ఉంటే అది కేటగిరీ 2 స్కూల్ అండి. ఒకవేళ హెచ్ఆర్ఏ 10% ఉంటే అది కేటగిరీ 3 స్కూల్ అండి. ఒకవేళ హెచ్ఆర్ఏ 10% ఉంటే అది కేటగిరీ 4 స్కూల్ అండి. అంటే కేటగిరీ 3లో మీరు పనిచేస్తే మీకు హెచ్ఆర్ఏ 10% వస్తుంది. మీరు కేటగిరీ 4 స్కూల్లో పనిచేసిన హెచ్ఆర్ఏ 10% అనేది వస్తుందండి. అంటే మీరు కౌన్సిలింగ్ లో కేటగిరీ 1 స్కూల్ ను చూస్ చేసుకుంటే మీకు హెచ్ఆర్ఏ అనేది ఎక్కువగా వస్తుంది. కేటగిరీ 4 స్కూల్ ను చూస్ చేసుకుంటే హెచ్ఆర్ఏ తక్కువగా వస్తుంది. అంటే సాధారణంగా దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉంటుందంటే, మనము కౌన్సిలింగ్ హాల్లో స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు కేటగిరీ 1 స్కూల్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటారండి. కానీ తప్పండి. ఇక్కడ ఒక నష్టం ఉంది. ఏంటి ఆ నష్టం అంటే, ఎవరైతే కేటగిరీ 1 స్కూల్లో పనిచేస్తారో వాళ్లకు ప్రతి సంవత్సరానికి వచ్చే పాయింట్స్, ఆ పాయింట్స్ ను స్టేషన్ పాయింట్స్ అంటారండి. ఆ పాయింట్స్ తక్కువగా వస్తాయండి. మీరు కేటగిరీ 1 స్కూల్లో పనిచేస్తే 1 ఇయర్ కు 1 పాయింట్ వస్తుందండి. కేటగిరీ 2 స్కూల్లో పనిచేస్తే 1 ఇయర్ కు 2 పాయింట్స్ వస్తాయండి. కేటగిరీ 3 స్కూల్లో పనిచేస్తే 3 పాయింట్స్ వస్తాయండి. కేటగిరీ 4 స్కూల్లో పనిచేస్తే 5 పాయింట్స్ వస్తాయండి. అంటే మీకు ఎక్కువ పాయింట్స్ రావాలి అంటే మీరు కేటగిరీ 4లో పనిచేయాలి. ఈ పాయింట్స్ వల్ల లాభం ఏంటంటే, ఈ పాయింట్స్ ను ఆధారంగా చేసుకునే భవిష్యత్తులో మీరు ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఈ పాయింట్స్ ను ఆధారంగా చేసుకుని మీకు 1, 2, 3 అనే ర్యాంకులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చింటాయో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ లో ముందుంటారు. ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ లో వెనకుంటారు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ లో అత్యంత కీలకమైనటువంటిది పాయింట్స్ అండి. కాబట్టి మీరు ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని స్కూల్ ను చూస్ చేసుకోవాలండి. కేటగిరీ 1 స్కూల్స్ అంటే ఏమంటే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉండే అన్ని స్కూల్స్ కూడా కేటగిరీ 1 స్కూల్ అండి. అంటే కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కదండి. ఇలాంటివి ఎన్ని అయితే ఉంటాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ప్రతి స్కూల్ కూడా కేటగిరీ 1 పరిధిలోకి వస్తుందండి. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల 8 కిలోమీటర్ల పరిధిలో, మీరు ఎక్కడ పనిచేసినా కేటగిరీ 1 స్కూల్లో పనిచేసినట్టే అప్పుడు మీకు హెచ్ఆర్ఏ 16% వస్తుందండి. ఓకేనా అండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 16% హెచ్ఆర్ఏ. తర్వాత కేటగిరీ 2 12% హెచ్ఆర్ఏ ఉన్న స్కూల్స్ ఏమంటే మున్సిపాలిటీ అండి. అంటే ఉదాహరణకు ఏ మున్సిపాలిటీస్ అయితే ఉన్నాయో, ఎమ్మిగనూరు, ఆదోని ఇలాంటి మున్సిపాలిటీస్ ఉంటాయి కదండి. మీ ప్రాంతంలో ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ మీకు 12% హెచ్ఆర్ఏ ఉంటుందండి. ఇక్కడ అలాంటి స్కూల్స్ ను కేటగిరీ 2 స్కూల్స్ అంటారండి. తర్వాత కేటగిరీ 3 అంటే ఏంటండి అంటే, ఈ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగతా విలేజెస్ ఉంటాయి కదండి. ఆ విలేజెస్ అన్నిట్లో, ఆ విలేజెస్ లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా కేటగిరీ 3 స్కూల్స్ అండి. ఓకేనా అండి. కేటగిరీ 4 స్కూల్స్ అంటే వేటిని కేటగిరీ 4 స్కూల్స్ అంటారంటే, ఆ ప్రాంతానికి సరిగా రోడ్డు ఉండదు, బస్సు వెళ్ళదు, ఆటోలు కూడా సక్రమంగా ఉండవు, ఒకవేళ ఉంటే సరైన సమయానికి ఉండవు. మీరు కేటగిరీ 4 స్కూల్ చూస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ సొంత వెహికల్ మీకు ఉండాలి. మీ ఓన్ అరేంజ్మెంట్ బట్టే మీరు పోవాల్సి ఉంటుంది. అలాంటి స్కూల్స్ ను కేటగిరీ 4 స్కూల్స్ అని అంటారండి.
ఈ కేటగిరీ 4 స్కూల్స్ ను ఖచ్చితంగా లేడీస్ తీసుకోవద్దండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారండి. ఈ కేటగిరీ 4 స్కూల్స్ ఎవరికి సూటబుల్ అంటే జెంట్స్ కు బాగా సూటబుల్ అండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ నిర్మానుషంగా ఉన్నా కూడా రోడ్డు బైక్ వేసుకెళ్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మాయిలు తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ వాళ్ళ వంటి మీద గోల్డ్ ఉంది అనుకోండి, లాక్కునే అవకాశము, ఏదైనా కింద పడినా ఎవరు మిమ్మల్ని చూడడానికి కూడా ఎవరు ఉండరండి. కేటగిరీ 4 స్కూల్స్ లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోయే మార్గంలో కేటగిరీ 4 స్కూల్స్ ను లేడీస్ తీసుకోవద్దండి, కేవలం జెంట్స్ మాత్రమే తీసుకోండి. జెంట్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ లో మీరు అందరికంటే ముందుంటారు, ఆ విధంగా లబ్ధి పొందే అవకాశము ఉందండి. ఇప్పుడు మీరు ఏ స్కూల్ కేటగిరీ 1, ఏ స్కూల్ కేటగిరీ 2, ఏ స్కూల్ కేటగిరీ 3, కేటగిరీ 4 అనేది తెలుసుకోవాలంటే ఎలా అంటే దానికి ఉన్న ఏకైక మార్గము ఏం లేదండి, మీకు పరిచయం ఉన్నటువంటి టీచర్స్ ను అడగడమే. మీరు కౌన్సిలింగ్ హాల్లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ స్కూల్ పేరు మాత్రమే డిస్ప్లే అవుతుంది, కానీ అది కేటగిరీ 1 స్కూలా, కేటగిరీ 2నా, 3నా, 4ఆ అని కౌన్సిలింగ్ హాల్లో మీకు ఎవరు చెప్పరు. అక్కడ మీకు ఇచ్చినటువంటి వేకెన్సీలు కూడా అది డిస్ప్లే కాదనమాట. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి సమ్మర్ లో రీసెంట్ గా ట్రాన్స్ఫర్స్ జరిగాయండి. ఆ ట్రాన్స్ఫర్స్ అప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ అటెండ్ కావడం జరిగింది. అక్కడ వేకెన్సీలు మాత్రమే ఉంటాయి, కానీ అది కేటగిరీ 1నా, 2నా, 3నా, 4 అని మెన్షన్ చేయరు. కాబట్టి ఏ స్కూల్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని మీరు తెలుసుకోవాలంటే మీకున్న ఏకైక మార్గము, మీకు ఎవరైతే టీచర్స్ పరిచయం ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు కాల్ చేసి లేదా వాళ్ళతో మాట్లాడి అప్పుడు మాత్రమే మీరు డిసైడ్ కండి ఏ స్కూల్ కేటగిరీ 1 పరిధిలోకి వస్తుంది, 2, 3, 4 పరిధిలోకి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి కేటగిరీ 1, 2, 3, 4 సంబంధించినటువంటి సమాచారం. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో నెక్స్ట్ మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.